ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరులో వ్యాపారులతో దుకాణాల భద్రతపై పోలీసుల అవగాహన సమావేశం. వ్యాపారస్తులు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సిఐఎం భీమా నాయక్, ఎస్ఐటి కిషోర్ బాబు. పామూరు మండలంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయం నందు గురువారం సిఐ భీమా నాయక్ మరియు ఎస్ఐటి కిషోర్ బాబు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి చేసిన వ్యాపార సంస్థల ఓనర్స్ కి అందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం, ప్రతి వ్యాపార సంస్థ ఏపీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా సీసీ కెమెరాస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఖచ్చితంగా కొంతమంది క్రౌడ్ మినిమం ఒక రోజుకి 100 మంది అన్నా సరే, అంటే ఎట్ ఏ టైం కాకపోయినా ఒక రోజు 100 మంది మీ షాప్స్ని విజిట్ చేస్తే ఏ టైంలో అయినా సరే వచ్చేటట్లయితే ఖచ్చితంగా ఆ షాప్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ సీసీ కెమెరాలు మినిమంగా 3 or 4 కెమెరాస్ పెట్టాలి. ఇది ఏపీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఇది ఖచ్చితంగా జరగాలి. దీని మీద ఒక యాక్ట్ ఉంది. ఇదంతా మీ అందరికీ అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తెలియపరుస్తున్నాము. ప్రజెంట్ చాలా నేరాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో. మీ అందరికీ ఐడియా ఉంటుంది. సైబర్ నేరాలతో పాటు పాత దొంగతనాలు, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే మన వీటన్నిటికీ కూడా సీసీ కెమెరానే మనకి సాక్ష్యంగా నిలుస్తుంది. కాబట్టి అటువంటి సాక్ష్యాలన్నీ మనం కోల్పోకూడదు. ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలన్నా మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అందరం కూడా ఈ టవర్ టెక్నాలజీ మీద ప్లస్ సీసీ కెమెరాస్ మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన అందరం మన షాప్తో పాటుగా మన బాధ్యతగా మనం ఉండే చుట్టుపక్కల ప్రిమిసెస్ కవర్ అయ్యే విధంగా మన సీసీ కెమెరాలు విధిగా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి నాకు తెలిసి మీ షాప్స్ లో ఏదో కొన్ని షాపుల్లో తప్పితే ఎక్కడ కూడా షాప్స్ కి సీసీ కెమెరాస్ లేవు. పామూరులో గతంలో ఉన్నాయి, టౌన్ లో ఒక 40 కెమెరాస్ ఉండేవి. అవి కూడా పాడైపోయినాయి. మొత్తం దానికి వైరింగ్ అంతా పోయింది, డివిఆర్స్ పోయినాయి, కొన్ని కెమెరాస్ అయితే అసలు థెఫ్ట్ అయిపోయినాయి. సో ఇవన్నీ కూడా వెనకబడిపోయి ఉన్నాము. ఇప్పుడున్న టెక్నాలజీ రోజుల్లో మనం చాలా అడ్వాన్స్గా ఉండాలి, ప్రోయాక్టివ్గా ఉండాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ షాప్స్లో ప్లస్ మీ ముందు ఉండేటువంటి రోడ్డు ప్లస్ మన సమాజంలో మనం కూడా ఒక పార్ట్ కాబట్టి దాన్ని బాధ్యతగా ఆ సీసీ కెమెరాస్ అన్ని పెట్టించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి అవి మీరందరూ పెట్టిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ సీఏ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.